నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువ ఓ నాథా లోమాటవై యో పేరు దైవమా ఏలాంటి ప్రీతి పాదాయు నీవాచు ఏటిలో కాలుగా గోటాలో ఆమె కానపు ప్రేమతో నీ సింహాసనమీరాలో నీలో సుభాగ్యులు మాయబో జానించు కంటేమో భోజనాల కాడ ఒకరో ఇద్దరు నిత్యాల కాడ కాయలు ఉండండి, మిగతా వారంతా వచ్చి ఉంచారు. విజయ మేడం గారు బైబిల్ వాక్యం చదువుతారు. 103వ కీర్తన ఉదయకాలపు ఆరాధన కార్యక్రమంలో భాగంగా పరిశుద్ధ గ్రంథము నుండి 103వ దావీదు కీర్తన 1 నుంచి 5 వచనాలు చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి 103వ దావీదు కీర్తన 1 నుంచి 5 వరకు గల దేవుని వాక్యాన్ని చదువుతున్నాము.
కూర్చున్న వారందరూ దయచేసి వాక్యాలను మీరు కూడా ధ్యానించవలసిందిగా కోరము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచుతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మనకు పంచిపెట్టును కాదు. ఆమేన్. మరి సమయంలో మరి గౌరవనీయులు శ్రీ బుడ్డా జయ ప్రసాద్ రావు సార్ గారు మరి 29 సంవత్సరాలు యాడిగిలో ప్రారంభం, యాడిగిలోని రిటైర్మెంట్. 29 సంవత్సరాలు యాడిగి సంఘంతో మరి మంచి అనుబంధం మరి కలిగి ఎంతోమంది పిల్లలకు విద్యను అభ్యసించి ఎంతోమంది పిల్లలు ఉన్నతంగా ముందుకు సాగడం నిజంగా యాడిగి సంఘంలో చాలా గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉండడం దేవుని కృప. మరి సార్ గారి గురించి మరి ఉపాధ్యాయులు కానీ సంఘ పెద్దలు కానీ శ్రేయోభిలాసులు కానీ ఎవరైనా మాట్లాడాలనుకున్నటువంటి వారు క్లుప్తంగా వచ్చి సారు గారు ఆయన మరి విద్యా జీవిత విధానంలో ఆయన యొక్క సంస్కరణలు మరి సవాళ్ళు దీవెనకరమైన పరిస్థితులు మీరు విని చూసి మీ అనుభవాలు ఉంటే క్లుప్తంగా పంచుకోవాలని మనవి. అంతకంటే ముందు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ సల్మోనయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మంగళైన దేవానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. మరి యొక్క ఉదయకాలంలోనైనా నీ దాసుడు పదవిగా ఉన్న అనేకమై రిటైర్మెంట్ ఈరోజు అనుకోండి. గత 29 సంవత్సరాలు నీ దాసుని నీ కుమారుని నీ శ్రేణులను మరుగుపరుచుకొని మరి 29 సంవత్సరం రిటైర్మెంట్ వరకు అయినా పదవీ విరమణ ఈరోజు వరకు నీ దాసునికి నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీ వందనాలు స్తోత్రాలు ప్రభావకరంగా దీవిస్తాను. ముందు జరుగుతున్న కార్యక్రమం నీ చేతిలో అప్పగిస్తాను. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనములు కలుగును గాక. ఈ విశేషమైన దినాన వేదికను అలంకరించినటువంటి గురువర్యులందరికీ కూడా నా వందనములు. ప్రాథమికంగా చేసినటువంటి సోదర ఉపాధ్యాయులకు సిఎస్ఐ సంఘం అందరికీ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆది సంభూతులైనటువంటి మన బీజేపీ సార్ గారికి ఆయన కుటుంబం అందరికీ కూడా ఈ ఉదయకాలపు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. సార్ బయట టీచర్స్ ఉన్నారు, వాళ్ళ లోపలికి రమ్మండి సార్. ఉపాధ్యాయులందరూ బయట ఉంటారు, పిల్లలు బయట. మనం ఎంత తొందరగా వస్తే కార్యక్రమం కూడా, ఎందుకంటే ఇదే ఊర్లో జెపీ హై స్కూల్ నందు హెడ్ మాస్టర్గా పనిచేసి నేను రిటైర్డ్ అయ్యాను. కానీ ఒకసారి కూడా ఇక్కడికి రావడానికి నాకు అవకాశం కలిగి ఉండలేదు. కాకపోతే 1990 సంవత్సరంలో ఇదే సిఎస్ఐ స్కూల్లో మేరమ్మ గారిని టీచర్గా పనిచేశారు. ఆవిడ నేను ఇద్దరం కూడా క్లాస్మేట్స్. అప్పుడు వచ్చాం, కానీ గోడంలో స్కూల్ ఉండింది. చర్చికి అయితే చిన్న గూడ మీద ఉంది, కానీ లోపలికి అయితే రాలేదు. మా సార్ కూడా ఎప్పుడు మమ్మల్ని ఆహ్వానించినట్టుగా నాకు గుర్తులేదు.
బీజేపీ అంటే నేను సిఎస్ఐ టీచర్ అని అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక వ్యక్తి అనుకున్నాను. నిజంగా నేను వాస్తవంగా మనము మందిరంలో ఉన్నాము, నేను అబద్ధం చెప్పడం లేదు. తర్వాత నేను చూస్తా ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. బట్ సిఎస్ఐ స్కూల్లో పనిచేసే బీజేపీ అతను ఒక బీజేపీ కార్యకర్త అయ్యి దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా కాకపోవడం అనేది మనం చేసుకున్న అదృష్టం. తర్వాత క్రమంలో ఆయన ప్రసాద్ సార్ గారని తెలిసింది. అంటే సార్ రాకముందు మా ఫ్రెండ్ ఇక్కడ పనిచేశారు. తర్వాత సార్ ఇక్కడికి రావడం జరిగింది. సార్ యొక్క సర్వీస్ అంటే 29 సంవత్సరాలని చెప్పడం జరిగింది. సారు వాళ్ళ మిసెస్ కూడా ఇదే యాలికలోనే, వాళ్ళు యాలికని వదిలిపెట్టారనుకుంటాను. ఇదే యాలికలోన ఆ 1 నుంచి 2, 2 నుంచి 3కి ఇదే క్రమంలో వెళ్ళగా తింటున్నారు. త్వరలో మేడం కూడా రిటైర్ అయ్యే అవకాశాలు 5 ఏళ్ళు ఉన్నట్టు ఇక్కడే ఉంటుంది. నో ప్రాబ్లం. అన్నిటికంటే ముఖ్యమైన విషయము, ఎందుకంటే మనం మాట్లాడే వాళ్ళము చాలా క్లుప్తంగా మాట్లాడాలనేటువంటిది ఒక నియమాలు. క్లుప్తంగా మాట్లాడితే బాగుంటుంది అనేది గౌరవనీయులు శ్రీ మండల విద్యాశాఖ అధికారులు కాశీప్రసాద్ గారు మరి వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సార్ దయచేసి వచ్చి కూర్చోగా కూర్చున్నాము. అలాగే హైస్కూల్ వచ్చే మన సీతారాం సార్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. సార్ రండి సార్, సార్ సార్ దయచేసి రండి సార్. నాకు తెలిసి నిశ్శబ్దం. జయప్రకాష్ ఉద్యోగం రావడం అనేది నిజానికి ఈసుగాళ్లకు దేశ పౌరులుగా ప్రపంచానికి అందిస్తున్నాము. పవిత్రమైనటువంటి ఒక ఉద్యోగం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి పదవీ విరమణ పొందడం అనేది అది కూడా ఒక అదృష్టం. ఎందుకంటే పదవీ విరమణ చూడకుండానే కొనుక్కోబడిన వాళ్ళు ఉన్నారు మన మధ్య. నాన్నగారు నన్ను బీఈడీ చదివించాలనుకున్నా, చాలా ప్రయత్నం చేశాడు. కేవలం క్రిస్టియన్ బీఈడీ కాలేజీలలోనే చదువులోనే దాని గురించి దోఖా ఏం లేదు. ఎందుకంటే నేను గుంటూరు ఆర్సీఎం కాలేజీలో కూడా ఎంట్రన్స్ రాసినాను, రాలేదు. అప్పట్లో మనము సెలెక్ట్ కాలేకపోయాము. కాబట్టి మా నాన్నగారు పెద్ద అర్థులు అనమాట. పిల్లలు మంచి క్రైస్తవ స్కూళ్ళలో చదివించితే బాగుండేది. కాబట్టి నేను చెప్పినది ఏమిటంటే, సార్ గారికి ఒక సిఎస్ఐ స్కూల్లో ఉద్యోగం చేయగలిగినాడు అంటే మనం కూడా చేసినాం. దేర్ ఇస్ నో డిఫరెన్స్. కాకపోతే మా కమ్యూనిటీలో మేము దయచేసి మా మిత్రులు ఏమనుకోవద్దండి, మా కమ్యూనిటీ సిఎస్ఐ స్కూల్ కాబట్టి నేను చెప్తున్నాను. మా కమ్యూనిటీలో మన ప్రవర్తన ద్వారా ఎవరైనా యేసుక్రీస్తును నమ్మడానికి ఆయన అనుసరిస్తే మేలు అనేది మేము నమ్మేటువంటి సిద్ధాంతం. దానివల్ల ఇప్పుడు ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మనం అంతా చూసినది. ఆయన కొన్ని విచిత్రమైన పరిస్థితి. సాధించినటువంటి ఒక ధన్యకరమైనటువంటి జీవితం ఏమిటంటే, సిఎస్ఐ స్కూల్లో ఒక పీరియడ్ ఖచ్చితంగా బైబిల్ బోధన. చిన్న పిల్లలకు చిన్నప్పుడే ఉప్పు పాత్ర పోసినట్టుగా వాళ్ళు దైవభక్తిలో పెరగాలని క్రైస్తవ తల్లిదండ్రులుగా మేము అందరం ఆశిస్తాం. కాబట్టి అంటే సారు తన 29 ఏళ్ళ సర్వీసులో 29 జనరేషన్స్ ను ప్రభువులోకి నడిపించాడు అని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అటువంటి ధన్యకరమైనటువంటి ఉద్యోగంలో సార్ ఉండి రిటైర్డ్ అయినందుకు నేను ఎంతో సంతోషం. ఎందుకంటే నాకు 40 ఏళ్ళ సర్వీస్
మంచి ఆయురారోగ్యాలతో ప్రభు సేవలో కొనసాగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువర్యులందరికీ, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకును సంఘస్థులకును మా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇంకా మండల విద్యాశాఖ అధికారి గౌరవ కాశీప్రసాద్ గారికి, అలాగే ఈరోజు రిటైర్ కాబోతున్నటువంటి జయప్రసాదరావు గారికి, ఈ పదవీ విరమణ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు మరియు స్థానికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. ఉద్యోగంలో పదవీ విరమణ అనేది సహజంగా వచ్చేటువంటి విషయం. ఇందులో కొత్తగా ఏం లేదు. కాకపోతే మేడం కూడా చెప్పారు, మన యొక్క 29 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో 29 జనరేషన్స్ బయటికి వెళ్ళాయి. ఆ జనరేషన్స్ యొక్క ఆలోచన సరళి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సో మనం సార్ ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మార్పుల నుంచి బయటపడడం జరిగింది. అది ఒక ఎందుకు ఆయనకు ఆరోగ్య రీత్యా కూడా మంచిది అని అనుకుంటున్నాను. మార్పులను ఆస్వాదించలేని వాళ్ళు, మార్పుల గురించి ఆలోచించలేని వాళ్ళు ఇప్పుడు ఉద్యోగంలో చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా మా విద్యారంగంలో వచ్చేటువంటి మార్పులను తట్టుకోవడానికి కొంచెం ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి పదవీ విరమణ చెందుతున్నాడు. నాకు సార్ దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. నేను ఇదే యాడికి మండలంలో నిట్టూరు హై స్కూల్లో చాలా పాటు పనిచేశాను. రీసెంట్గా లాస్ట్ మంత్ గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. కాబట్టి పదవీ విరమణ పొందుతున్నటువంటి జయప్రసాద్ గారు పదవీ విరమణ అనంతరం మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు కల్పించాలని, తను ఎన్నుకున్నటువంటి మార్గంలో, అంటే ఈ మార్గంలో మరింత ఉన్నత స్థానానికి కొంచెం చేరాలని, ఆయనకు యేసు ప్రభు అండదండలు ఉండి మరికొంతమంది యొక్క జీవితాలను పురోగతిలో తీసుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరూ. మండల అధికారులు జరుగుతున్నటువంటి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కు చేసినటువంటి పెద్దలు, సార్ యొక్క బంధువులు, మరి సార్ యొక్క మిత్రులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను 2017లో ఈ మండలానికి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి సార్ గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉంటుంది. ప్రతి విషయంలోనూ సార్ యొక్క వ్యక్తిగతంగా అయితేనేమి, లేదా టీచర్ల తరఫున అయితేనేమి, అంటే ఒక కాలేజ్ విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో బాగా ముందు దగ్గరకు వచ్చి అన్ని ప్రతి విషయాన్ని చర్చించేటువంటి ఒక టీచరు ఈరోజు రిటైర్ కాబోతున్నందుకు రకంగా కూడా ఉంటే, కాకపోతే మనిషి జన్మించిన తర్వాత మనం ఎంత సాధ్యమో, మరి ఉద్యోగ రీత్యా కూడా ఉద్యోగం పొందిన తర్వాత రిటైర్మెంట్ అనేది కూడా అంతే. ఖచ్చితంగా ఎక్కడో చోట పుస్తకం అనేది జరుగుతుంది. మండల విద్యాశాఖ అధికారి గారికి ఆహ్వానములకు. అయితే మరి ఇక్కడ మనం ఒక విషయం, ఈ స్కూల్లో ముఖ్యంగా సిఎస్ఐ స్కూల్లో సార్ ఇంతవరకు బాగా సక్రమంగా విధులు నిర్వర్తించాలని, ఎందుకంటే నేను గమనించినటువంటి అంశాలు, తనకు శక్తి వంచన లేకోకుండా పిల్లలకు న్యాయం జరగాలని. మరి ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సాధారణంగా టీచర్ అనే వ్యక్తి ఎట్లుంటాడంటే, తనకు తెలిసినటువంటి సబ్జెక్టులను పిల్లలకు బోధించాలా, పిల్లల్లో మార్పు తీసుకురావాలా, పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి అనుకుంటాడు. నా దగ్గర చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి మంచి స్థానంలో మంచి విద్యార్థిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ బట్టి నా సర్వీస్ లో కొట్టినా అంటే వాళ్ళ యొక్క స్థితిగతులను గమనించి వాళ్ళకి ఏం చేయాలని మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు రిటైర్ కావుతున్నాడంటే ఒక రకంగా నాకైతే మనకు బాధాకరం. తర్వాత
తర్వాత ఇంకొకటి ఏమంటే మరి ఈ స్కూల్కు గవర్నమెంట్ నుంచి ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అంటే సాధారణంగా జడ్పీ స్కూళ్ళలో మండల పరిస్థితి స్కూళ్ళలో అయితే ఏమవుతుందంటే సింగిల్ టీచర్ అయితే ఎక్కడి నుంచి అయినా టీచర్ని సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ స్కూల్కు సర్దుబాటు చేయడానికి అవకాశం అయితే లేదు. నేను ఈవో గారిని కూడా సంప్రదించినాను, మనకు అట్లా లేదు. మరి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమైనా ఇస్తారేమో. ఇచ్చినట్లయితే అంటే ఎక్కడి నుంచి అన్నా కానీ సర్దినట్లయితే వాళ్ళకు మనం ఏడుతుంది కాబట్టి వాళ్ళకి డబ్బులు అంటే జీతం అనేది పోతే ఇస్తాం, కానీ మనం మనిషి అయితే ఇవ్వలేము అనే మాట అయితే చెప్పడం. మరి ఈ పిల్లలు ఇంతవరకు సార్ దగ్గర ఇంత బాగా ఉండి ఇప్పుడు వేరే స్కూల్లో చేరడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయమే, అయినా తప్పదు. మరి దీనికోసం నేను సార్లు కూడా విన్నాను, సార్ మీ మేనేజ్మెంట్ ఏమన్నా స్పందిస్తుందా దీని గురించి ఏమన్నా అంటే సార్ అన్నారు ఇప్పుడైతే కష్టమే అన్నట్ల ఆవునైతే వ్యక్తీకరించడం అయితే జరిగింది. మరి ఏదేమైనా కాలానుగుణంగా జరిగేటువంటి మార్పులకు అదే వ్యక్తి ఎప్పుడు ఉండేడు, ఉండకూడదు కూడా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు సార్ ఇది ఒక బాధ్యత, ఎవరు డ్రాప్ అవుట్ కాకుండా సమీపంలో ఉన్నటువంటి స్కూళ్ళలో వాళ్ళని అందరినీ చేర్చి మరి వీరికి ఈ స్కూల్కి సంబంధించినటువంటి విధానాన్ని కూడా మన నెంబర్ 1 స్కూల్లో ఉంచితే తర్వాత భవిష్యత్తులో ఏ పిల్లవాడు ఏమైతుందో తెలియదు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అయితేనేమి వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సార్ సూచిస్తూ, మరి వ్యక్తిగతంగా కూడా సారు వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు కూడా వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ విషయంలో నేను ప్రత్యక్షంగా మా కూతురు పెళ్ళికి ఇక్కడ చీరలు ఏదో పనులండి ఇద్దరు వచ్చి మరి ఆ పిల్లలకు అంటే మా కూతురు చేయించడం అనేది అంటే కలిసిపోవడం అన్నమాట, సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవడం. మరి ఇట్లాంటి దంపతులు ఏదేమైనా మరి ఇదే కాకుండా ఇంకా సారు వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఊళ్ళో ఒక మంచి చర్చి కట్టించారు. ఆ చర్చ్ ఓపెనింగ్ రోజు మేము అక్కడ కూడా పోయి చూడడం అయితే జరిగింది. నిజంగా దాదాపు 18 నా ఎస్టిమేషన్ నుంచి ఒక 16-17 లక్షల నుంచి 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరి దానికి సంస్థ తరఫున ఎంత వచ్చిందో ఏమో అవన్నీ అని తెలియదు, కానీ దానికి ఆ కన్స్ట్రక్షన్కి అయితే అంత మాత్రం ఖర్చు అయి ఉంటుంది. మరి అవన్నీ కూడా ఏదో తనం నిజంగా 10 మందికి ఉపయోగపడేది. అట్లాంటి పని చేసి ఒక రకంగా ధన్యజీవి. మరి ఇంకేమైనా మిగతా కాలం కూడా ఆయన మరి దేవుని యొక్క ఈ ప్రయాణంలో మనకు అవకాశం కల్పించినటువంటి ప్రయాణంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మనకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ మరి అందుకు ఆ దేవుని యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని మరి ఇద్దరు హ్యాపీగా కాలం గడుపుతూ శేష జీవితం. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది అయితే ఏం లేదు. ఎప్పుడూ నేను గమనించినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఎప్పుడన్నా రాని సార్ నాకు తాగుదామా, సార్ ఇది తాగుదామా, నేను ఆట్యాను లేదు లేదు సార్ తాగినాను సార్, తప్పించుకోవడానికి రోజు ప్రతిసారి తెప్పించుకోవడం మంచిది కాదని ఇప్పుడే తాగినామని తప్పించుకుంటూ నేను వస్తా ఉన్నాను. మరి అంటే ఖర్చుకి ఏమాత్రం వెనుకాడుకోకుండా నలుగురికి సహాయం చేయాలన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి సార్ భవిష్యత్తులో కూడా సార్ నుంచి అనేక మంది ఇంకా లబ్ధి పొందడానికి వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉండాల రావాల. మరి అట్లాంటి కార్యక్రమాల్లో ఉంటూ దేవుని యొక్క దేవుడు మనకు నిర్దేశించినటువంటి అన్ని అంశాలను సంపూర్ణంగా ఒక జీవితానికి ఏవైతే చేయాలో అవన్నీ చేయడానికి అవకాశం ఇస్తాడని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గురువులు పెద్దలు ముందు మీ అందరికీ కూడా నమస్కారం. మీ ఈనాటి సమావేశం మన ప్రసాద్ సార్ గారి రిటైర్మెంట్. ఆయన చాలా ఉత్తముడు, చాలా విధానస్తులు, అందరితో చక్కగా కలుపుకొని పోయి మాట్లాడే విధానం ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. సమాజ సేవ చేయడం ఆయనకి చాలా ఇష్టం. మరి ఇద్దరు కూడా చాలా తక్కువగా అందరితో మాట్లాడుతూ చాలా చక్కగా ఉండేవాళ్ళు. మరి ఇలాంటి ఎప్పుడైనా తప్పదు కదా రిటైర్మెంట్ అనేది. మరి రిటైర్ అయినందుకు సార్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నమస్కారం. ఈ అవకాశం థ్యాంక్ యూ అమ్మగారు.
ఇంకా ఎవరైనా మాట్లాడవలసిన వారు బాలరాజు క్లుప్తంగా. నమస్కారం. ఇట్లాంటి 29 సంవత్సరాల అనుభవం నాకు, ఒక 34 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు నాకు 29 సంవత్సరాల అనుభవం ఉంటుంది. కానీ ఎప్పుడు నన్ను ఒక స్టూడెంట్గా అయితే నేను చూడలేదన్నమాట. ఒక తమ్మునిగా, ఒక సోదరుడిగా పిలిచేవాళ్ళు అనమాట. ఎప్పుడైనా సరే అన్నీ కలుపుగా మాట్లాడుకొని షేర్ చేసుకునేవాళ్ళం మేమిద్దరం కూడా. ఒక ఆయన నా గురువుగా కాకుండా ఎక్కువగా నేను అన్నగానే భావించేవాడు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకునేవాడు, ప్రతి విషయాన్ని కూడా తెలియపరుచుకునేవాడు. మరియు ఆయన ఈ స్కూల్కి ఎయిడెడ్ స్కూల్, మామూలుగా ప్రభుత్వ స్కూల్ కాదు, ప్రభుత్వం మాకు దత్తత అంటే పూర్వం ఎవరైనా సరే ఆ స్కూల్ ఏర్పాటు చేసి తర్వాత ప్రభుత్వం ఆ స్కూల్ని దత్తత తీసుకుంటుంది అన్నమాట. అంటే అక్కడ ఏదైనా స్కూల్ లేనప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అక్కడ స్కూల్ ఏర్పాటు చేసి నడిపిన తర్వాత ఆ స్కూల్ తర్వాత గవర్నమెంట్ దత్తత తీసుకుంటుంది. అటువంటి స్కూల్ ఎయిడెడ్ స్కూల్ ఉండదు. ఇక్కడ ఎయిడెడ్ స్కూల్ వచ్చేసి 1940లో స్టార్ట్ అయింది. అంటే 1940 సంవత్సరంలో ఈ స్కూల్ అనేది ప్రారంభమైంది. ఇప్పుడు 2025లో ఆ స్కూల్ మూతపోయబడింది. ఎందుకు? సార్ రిటైర్ అయిన తర్వాత ఆ స్కూల్లో ఎవరు ఉండరు, స్కూల్ కూడా క్లోజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కూడా మన ఎయిడెడ్ స్కూల్ ఉన్న ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే సామాన్యంగా వేకెన్సీస్ తొందరగా చేయలేదు. అంటే స్కూల్లో రన్ కావడానికి కూడా మన నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఉండదు. మన మేనేజ్మెంట్ కూడా దాదాపుగా తక్కువ సహాయం ఉంటుంది. కానీ అటువంటి సహాయంలో కూడా మన జయప్రసాద్ సార్ గారు 2012 నుంచి కూడా విద్యావాళ్ళని పెట్టి ఆయన సొంత ఖర్చుతో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. పిల్లల భవిష్యత్తు పాడు కాకూడదని ఎవరికి కూడా ఆయన ఆధారం మీద పడకుండా ఆయన తన శాలరీలో విద్యావాళ్ళకి శాలరీ ఇచ్చుకుంటూ వచ్చారన్నమాట. నేను కూడా ఇక్కడ ఒక 6 ఏళ్ళు దాదాపుగా విద్యావాళ్ళని చేశాను ఈ స్కూల్లోనే. తర్వాత నాకు పరిస్థితులు బాగాక నేను వేరే వృత్తికి వెళ్ళాను అనమాట. ఆయన తన జీతంతో పొడిగించుకుంటూ వచ్చాడు. 2 ఎంపీ సార్ ఇందాక చెప్పినట్టుగా ఎయిడెడ్ స్కూళ్ళకి ప్రభుత్వం నుంచి 90% సహాయం ఉండదు. ఏదైనా బట్టలు కానీ బుక్కులు కానీ ఏదైనా అందాలంటే వాళ్ళ హయ్యర్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రతి ఎంఈఓ గారు మాకు సహాయం చేసి ఈ స్కూల్కి వచ్చిన ప్రతి పిల్లవాడికి బ్యాగులు కానీ బట్టలు కానీ ప్రతిదీ సహకరించాలన్నమాట. ఏ ఎంఈఓ గారు మీరు ఎయిడెడ్ స్కూల్ మేము ఏమో ప్రభుత్వం మాకు చెప్పలేదని ఏ రోజు కూడా మాకు అభ్యర్థన చేయలేదు. ప్రతి పుస్తకాల నుంచి ప్రతి విషయంలోనూ మాకు ఎంఈఓ గారు ప్రతి ఎంఈఓ గారు సహాయం చేశారన్నమాట. ఎందుకంటే ఎయిడెడ్ స్కూల్లో కొన్ని వస్తువులు వస్తాయి, కొన్ని వస్తువులు రావు. ప్రతిదీ కూడా మన జయప్రసాద్ సార్ పోయి అక్కడ తేవడం పిల్లలకి ఇవ్వడం నేను 6 ఏళ్ళు చూశాను అనమాట. ప్రతి విషయాన్ని కూడా మన ప్రభుత్వం నుంచి కూడా కొంచెం సహాయం ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఎంఈఓ సార్ మరియు ప్రవీణ ప్రభుత్వం కాదు, ఇక్కడ ఉన్న ఎంఈఓలు మాత్రమే నాకు సహాయం చేశారు అనమాట. తర్వాత మన ఎయిడెడ్ స్కూల్లో ఉన్న వేకెన్సీస్ పూర్తి చేయకపోవడానికి కారణం ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ సహకారం చేయకపోవడం, మన మేనేజ్మెంట్ కూడా కొంచెం సహకారం చేయకపోవడం. కానీ అందులో పూర్తి సహకారం అందించిన వ్యక్తి మాత్రం మన జయప్రసాద్ సార్ మాత్రమే. ఎందుకంటే పైనుంచి ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకపోయినా కానీ ఈ స్కూల్ ఇంకా నడపాలనే ఉద్దేశంతో ఆయన శాలరీతో విద్యాలయాలను పొడిగించాడు అనమాట. తర్వాత మిడ్ డే మీల్స్ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ బాగా చదువు చెప్పారు ఆయన మంచి వ్యక్తిత్వాన్ని మనము గౌరవించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మాకు కొన్ని ఆన్సర్లు పెట్టినాడు ప్రసాద్ సార్ టైం. మండల విద్యా అధికారులు గారికి, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి, రిటైర్డ్తో సహా వాళ్ళందరికీ, తర్వాత వాళ్ళ బంధు మిత్రులకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు పదవి విరమణ గావిస్తున్నటువంటి మా బీజేపీ సార్ గారికి, తర్వాత ఆయన సతీమణి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మన ఎస్పీ విజయమ్మ గారు చెప్పినట్టుగా మా ఉపాధ్యాయ లోకంలో బుడ్డా జయప్రసాద్ సార్ అంటే ఎవరు కనుక్కోలేదు. మొత్తం అందరూ బీజేపీ సార్ అంటేనే అందరికీ గుర్తొస్తుంది. ఆ విధంగా ఒక నిక్నేమ్ అనేటువంటిది మా సార్ పడిపోయింది. ఆయన దాదాపుగా 96 నుంచి ప్రస్తుతం 2025 వరకు 29 సంవత్సరాలుగా ఇదే సిఎస్ఐ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతంగా చదువు చెప్పి వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసినందుకు ఆయనకు
చాలా చాలా కృతజ్ఞత. పేద పిల్లలకు కూడా సహాయం చేశారని చాలామంది చెప్పారు కాబట్టి అది నేను కళ్ళారా చూస్తున్నాను. దాదాపు నాతో 24 సంవత్సరాలుగా ఆయనకు నాకు స్నేహం అనేటువంటిది ఏర్పడింది ఈ యాగ మండలంలో. కాబట్టి ఆయన నాకు కూడా చాలా సహాయ సహకారాలు కూడా అందించారు. ఆయనకు నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన శేష జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో అయితే ఇప్పటికే ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. చిన్నపిల్లల మాదిరిగా పాఠశాల ఉన్నట్టుగా వెళ్తూ ఉంటాడు. మిగిలిన శేష జీవితమైన ఇంటికాడ మేడం దగ్గర మరొక విద్యాలయం దగ్గర చేర్చుకొని అక్కడే మిగతా పిల్లలు కూడా చదువు చెప్పించాల్సిందిగా మేడం గారిని సవినయంగా కోరుతున్నాను. మేడం, మీరు ఈ విజ్ఞప్తిని ఖచ్చితంగా స్వీకరించాలని కూడా తెలియజేసుకుంటున్నాం. సరే, మిగిలిన శేష జీవితం అంతా ఇదే విధంగా సాగు జీవించాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ జీవితంలో ఈ లోకంలో అతి శ్రేష్టమైన ఆయుధం ఏదైనా ఉంటే అది ఎడ్యుకేషన్ అనే మాట ప్రకారం ప్రభువా జ్ఞానాన్ని తెలివిని పిల్లలు ఖర్చుపెట్టిన భాగ్యం నుంచి ఆయన ఇంతకాలం మేము దీవించి అనుభవించడం చూసుకుంటాం. విరామకాల జీవితంలో ప్రభువా మీ సమాధానం సంతృప్తి దయచేసి ప్రభువా ఇంత సంవత్సరాలు పడిన కష్టంలో ఎదిగే పిల్లల్లో ఆనందాన్ని వారి యొక్క అభివృద్ధిని చూసి సంతోషం చెందిన ప్రాంతం తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి టీచర్స్ని నియమించండి. విరామ కాలానికి వచ్చినటువంటి ప్రశంసాన్ని కుటుంబాన్ని అనుగ్రహిస్తున్నాను. మా ప్రార్థన ఆలోచించడం ఏసుకున్నాము అని వేడుకొచ్చున్నాము. మా వేదిక మీద ఉన్న మత పెద్దలకు, తర్వాత మండల విద్యాధికారి కాశ్యప్ సార్ గారికి, మా హెచ్ఎం గారు సీతారామయ్య గారికి, రిటైర్డ్ హెచ్ఎం మా అక్కగారు విజయమ్మ గారికి, ఎంఈఓటు మేడం గారికి, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా కృతజ్ఞతలు. మరి ఈ రోజున మా ఆప్త మిత్రుడు, ప్రాణమిత్రుడు ప్రసాద్ బీజేపీ గత 30 సంవత్సరాల నుంచి కూడా మేమందరం కూడా ఇదే మండలంలో, ఇక్కడ కూడా నేను కూడా లోకలు కొట్టాలపల్లి మా సొంతూరు. ఇక్కడ మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేసేటువంటి మెంబర్లలో ప్రధానమైన వ్యక్తి కూడా మిత్రుడు జయప్రసాద్ అని చెప్పుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ స్కూల్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ చదువు అనేటువంటిది కాకుండా వ్యక్తిగతమైనటువంటి విషయాలలో కూడా ఒకరికొకరు అభిప్రాయాలు షేర్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి వ్యక్తులు మేము. మరి ప్రసాద్ సార్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ చాలాసార్లు నేను ఇక్కడ లోకల్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ యూనియన్ పరంగా కూడా మేము కలిసాల్సినటువంటి సందర్భాల్లో ఈ పాఠశాలకు వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పేటువంటి వాడు. ఇందాక మన ఎంఏ సార్ చెప్పినట్టుగా పేద వర్గానికి చెందినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ మామూలుగా ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎయిడెడ్ పాఠశాలలు అన్నప్పటికీ కూడా పేద వర్గానికి చెందినటువంటి పిల్లలందరూ కూడా పాఠశాలలో చదువుతూ ఉంటారు. కాబట్టి అక్కడికి చదువు ఒకటైనటువంటిదే కాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా ఎన్నోసార్లు మాతో షేర్ చేసుకునేవాడు బీజేపీ. తర్వాత వాళ్ళకి ఏదైనా బట్టలు కానీ ఇంకో విషయాలు కానీ ఆర్థికంగా కూడా ఆదుకునేటువంటి వాడు. తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండేది. ఈ పిల్లని ఎలాగైనా కూడా ఒక మంచి తీర్చిదిద్దాలనేటువంటి ఒక పట్టుదల, కృషి, ఒక క్యూరియాసిటీ, ఆతృత అయితే ఆ యొక్క మనిషిలో మేము చాలాసార్లు గమనించడం జరిగింది. సో టీచర్ అంటే మా వృత్తి, అది ఎక్కడైనా కూడా ఏదో మా డ్యూటీ మేము చేసుకొని పోతుంటాం. కానీ ఇక్కడిలో మాత్రము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆతృత. సో నా పిల్లలు, మా పిల్లలు వీళ్ళని ఎలాగైనా కూడా ఒక తీర్చిదిద్దాలనేటువంటి ఒక డెడికేషన్తో పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత నిజంగా అదృష్టవంతులు అని చెప్పచ్చు. 29 సంవత్సరాలు ఇదే పాఠశాలలో పనిచేస్తూ ఇదే పాఠశాలలో మీ అందరి యొక్క ఆదరాభిమానాలు తీసుకొని ఇదే పాఠశాలలో రిటైర్ కావడం అనేటువంటిది నిజంగా అతన్ని అదృష్టంగా భావించవచ్చు. ఇప్పుడు మేము కూడా ఉన్నాం. మరి ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో పాఠశాలలో ట్రాన్స్ఫర్లు బదిలీలు అనేవి ఉంటాయి. కానీ ఎయిడెడ్ పాఠశాలలో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనుకుంటా. కానీ ఈయన మాత్రం ట్రాన్స్ఫర్ కాకుండా ఇదే పాఠశాలలో జాయినింగ్, రిటైర్డ్ కావడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మరి నిజంగా నిస్వార్థపరుడు. ఇందాక ఎంఈఓ సార్ కూడా చెప్పారు. డబ్బుల విషయంలో అయితే ఎప్పుడు ఏ విషయం సార్ అంటే అది చదువు పరంగా కానీ అందుపరంగా అనేక రకాలుగా. తర్వాత యూనియన్లో కూడా ఇక్కడ
ఉపాధ్యాయునిగా మాత్రమే కాకుండా ఉపాధ్యాయ వృత్తికి సంఘంలో కూడా జాయిన్ అయ్యి గత 20 సంవత్సరాల నుంచి కూడా సంఘంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంఘంలో ముందు ఎస్టీ యూనియన్లో కూడా ఉన్నాము. మేమందరం కూడా టీంలో ఉంటూ ఈయన కూడా ఇప్పటికి కూడా ఒక మండల బాధ్యులుగా కొనసాగుతూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున. ఆ రకంగా కూడా సంఘపరంగా కూడా ఉపాధ్యాయులకు ఎన్నో సేవా కార్యక్రమాలు పనులు చేసి పెట్టినటువంటి వ్యక్తి. మరి సంఘపరంగా కూడా పలానా సమస్య ఉంది, ఒక టీచర్ది ఉంది అని ఎవరైనా ఫోన్ చేసినట్లయితే సో డబ్బులు కూడా వెనకాడకుండా సంఘం తరఫున కూడా కాకుండా స్వయాన ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకోపోయి అనంతపురంలో అంటే పిఎల్ఐ కానీ ఇంకోటి కానీ అనంతపురంలో ఆఫీసులలో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పని చేసేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ విధంగా కూడా మేము యూనియన్ పరంగా ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రిటైర్ అవుతూ ఉన్నాడు. ఇందాకనే మా తమ్ముడు ఫోన్ చేశాడు జస్ట్ ఒక సెకండ్ కింద. ఏమిటంటే ఇట్లా ప్రసాద్ సార్ రిటైర్మెంట్ ఉంది, రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉన్నానంటే వాడు ఒకటే మాట అన్నాడు, ఏంటి అప్పుడే రిటైర్మెంట్ సార్కు యంగ్స్టర్ కదా చిన్న కనపడుతున్నాడు, అప్పుడే 62 వచ్చినాయి నేను అనుకోలేదు అంటున్నాడు. వాసు ఇప్పుడు చేస్తాడు అంటే ఆయనలో యూత్ ఇంకా ఇప్పటికి కూడా ఆయన ముఖంలో తేజస్సుగా కనబడతానే ఉంది. ఆయనకి ఒక రిటైర్మెంట్ కాదు, ఇంకా 10 సంవత్సరాలు రిటైర్మెంట్ కాకోకుండా ఏడేడు వాళ్ళు ఏదైనా ప్రత్యేక జీవనం తీసుకొని వచ్చి అయ్యా నువ్వు పని చేయంటే ఇంకా 10-15 సంవత్సరాలు ఎటువంటి అలకలేకోకుండా చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్ సార్. ఎందుకంటే అది పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అని చెప్తూ ఉంటారు, అది ఒక సామెత ఉంది. నిజంగా ఆయన అయితే ఇప్పటికైతే అలసట అనేది అయితే ఏమాత్రం ఆయనలో లేదు. కానీ ఆయన దగ్గర ఆ సత్తా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కాబట్టి 58-60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాలు ప్రభుత్వం పొడిగిస్తూ 62 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా రిటైర్మెంట్ కావాలనేటువంటి ఒక చట్ట నిబంధన ఉంది కాబట్టి 62 సంవత్సరాలు ఈ రోజుకి ఆయన పూర్తి చేసుకున్నాడు కాబట్టి ఆయన నేను చేయగలను అన్నప్పటికీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఆయన రిటైర్మెంట్ కాక తప్పదు. కాబట్టి అయినా ఈ శేష జీవితంలో ఇంకా కూడా ఆయన మేము యూనియన్ తరఫున కూడా ఒకటే బీజేపీ సార్ని కోరుతా ఉన్నాం. ఆయన యూనియన్ పరంగా కూడా సంఘ సేవ చేయడానికి ఆయనలో ఇంకా పట్టుదల కృషి ఉంది కాబట్టి ఉపాధ్యాయునికి మాత్రమే రిటైర్మెంట్ తీసుకొని సంఘానికి మాత్రం రిటైర్మెంట్ కాకుండా ఈ సంఘంలో ఆయన చేస్తున్నటువంటి సేవ ఉపాధ్యాయ లోకానికి ఇంకా ఆయన సేవ అవసరం ఉంది కాబట్టి కంటిన్యూ కావాలని చెప్పేసి కూడా సంఘ ఈ సందర్భాన్ని ఈరోజు నేను మిత్రునికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఈ రిటైర్మెంట్ తర్వాత ఇంకా 12వ తారీఖు కూడా రిటైర్మెంట్ ఉంది, అందుకే మేము ముందుకు రాలేదు మాట్లాడడానికి. ఆ రోజున గ్రాండ్ గా 12వ తారీఖు కూడా ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా కాలనీలో పనిచేశారు కాబట్టి చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ఆత్మీయ మిత్రులు కాబట్టి మీ అందరికీ కూడా ఆయన ఈ రోజు ఇక్కడ సభ ఏర్పాటు చేశాడు. తర్వాత ఇంతకంటే గ్రాండ్ గా 12వ తారీఖున మండలంలో మండల టీచర్స్ తర్వాత అంశాల పరంగా కూడా ఆ రోజున సమావేశం ఉంది కాబట్టి ఆ రోజున తదుపరిగా మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఆ రోజు మాట్లాడతాం. ఈ రోజున ఆయన శేష జీవితం అంతా కూడా మరి మేడం గారు తర్వాత ప్రసాద్ గారు ఒక సేవా భావంలో ముందుకెళ్లాలని చెప్పేసి ఇందాక ఎంఏ సార్ గారు కూడా చెప్పారు. అక్కడ 20 లక్షల దాకా వాళ్ళ పల్లెలో ఒక చర్చి కూడా ఏర్పాటు చేశామని, అందులో భాగంగా నా దగ్గర కూడా వచ్చాడు కార్పొరేషన్ సార్ చిన్న ఇట్లా ఒక చర్చి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము మా గ్రామంలో, మీ వంతు సహకారం అంటే నా వంతు సహకారాన్ని కూడా నేను మతానికి ఏ మతమైనా ఏ దేవుడైనా అందరూ ఉంటేనే భావించేటువంటి వ్యక్తుల్లో నేను ఒకని. కాబట్టి ఆయన మతపరంగా ఇంకా ముందుకెళ్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక చర్చిలో ఒక 10 మంది వచ్చి ఆధ్యాత్మికపరమైనటువంటి భావనలో ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి నిజంగా నేను ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ప్రసాదం ఈ కార్యక్రమంలో కూడా ముందుకెళ్ళి మరి అలాంటి ఇంకా సేవా కార్యక్రమాలు ఇద్దరు భార్యాభర్తలు కూడా ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎవరైనా మనము ఆయన ప్రసాదరావు గారు మొట్టమొదటి శాఖలోనే జాయిన్ అయినాడు. ఈ కాలంలో ఇక్కడికన్నే మధ్యకాలం అంతా మరి ఆయనను ఆయన భార్యను స్త్రీలకు పువ్వు అంటే తెలుసే కదా, మరి పువ్వులను ప్రేమించినట్టు సంభవుడు ప్రేమించినందుకు ఇంతవరకు వారు ఉండినందుకు నేను వారి ఆయన తండ్రిని
నా వయసు 109 ఇప్పుడు 109. మరి సంఘమంతా ప్రేమించినందుకు నాకు ఎంత కుటుంబం వచ్చింది. మిమ్మల్ని అందరూ ప్రేమించినందుకు సంఘమంతా నా కృతజ్ఞత మీ అందరితో వారికి కృతజ్ఞత చెల్లించాలని నా కృతజ్ఞతతో చెల్లిస్తున్నాను. అందుకని ఆయన పాస్టర్, ఆయనే టీచర్. ఆయన సమాధి ఎక్కడేది? శివాలయం చర్చి ముందరేది. ఇక ఎందుకు చెప్తున్నానంటే సిఎస్ఐ స్కూల్లో యాడికి అని పేరు ఎత్తితే ఎవరు యాడికి అని పేరు ఎత్తితే మిషన్ స్కూళ్ళ పరంగా టీచర్ల పరంగా ఎవరి పేరు వినపడతారంటే చరిత్రలో ప్రసాద్ సార్ పేరు వినపడతారు. కాబట్టి మన సిఎస్ఐ స్కూళ్ళకు మిషన్ స్కూళ్ళకు ఒక చరిత్ర ఉంటుంది. ఆ పేరు ఆ మనుషులు ఉన్నంతకాలం ఉంటుంది. వాళ్ళు లేకపోయినప్పుడు కూడా ఆ పేరు చరిత్రలో నుంచి పోతుందని కూడా నేను చెప్తా ఉన్నాను. మరి ఇంకా ఎవరైనా మాట్లాడగలిగిన వారంటే మాట్లాడాలి. మేము చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాము. దీని అడ్రస్ ఏంటంటే గంధం దేవదానం లండన్ మిషన్ కాంపౌండ్ యాడికి అనంతపురం అంటే ఉత్తరం వచ్చింది. ఈ సిఎస్ఐ చర్చి సౌత్ ఆఫ్ ఇండియా అట్టడుగులో ఉన్న మమ్ములను సమాజంలో మీరు కూడా స్వతంత్రంగా చదువుకోవాలని దొరలు త్యాగం చేసి వాళ్ళ దేశాలను వదిలిపెట్టి ఇక్కడ ప్రారంభించారు. మీరు స్వతంత్రంగా చదువుకోవాలి, సమాజంలో కూడా మీరు రైతులుగా ఉండాలని దీనికి ఒక పొలము కూడా ఉండేది ఈ సిఎస్ఐ చర్చి. అందులో ఇక్కడ మేము చదువుకున్నాం. దేవదాస్ అయ్యవారు గారు మాకెంతో క్రమశిక్షణ నేర్పారు. అలాగే జయపాల్ సార్ గారు. కానీ చివరిలో సువర్ణ అక్షరాలలో క్రైస్తవ్యంలో మరి సార్ యొక్క పేరు లిఖించబడుతుంది. అందులో కాలేబు గురించి ఒక శ్రేష్టమైన మాట ఉంది. మోషే వాగ్దాన దేశమునకు నన్ను పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు అయినా కొండ ఎక్కుటకు దిగుటకు నాకంతే బలం ఉంది అన్నాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో కాలేబులాగా, కాలేబు అనగా పరాక్రమశాలి, కాలేబు 12 గోత్రాలలో ఒకడు, కాలేబు విశ్వాస వీరుడు, కాలేబు మంచి మనసుతో వెంబడించిన వాడు, కాలేబు దేశాన్ని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు, కాలేబు విజయవంతుడు. అందుకే పౌలు గారు అన్నారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. చాలా మంది ఆరంభిస్తారు కానీ సాధించలేరు. కాటన్ గారు గోదావరి బ్రిడ్జి కడుతూ మన ఆంధ్రుల యొక్క మనసును తెలుసుకునే ఒక మాట అన్నాడు, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంట. కానీ మా ప్రసాద్ సారు ఆరంభ సూర్యుడే కాదు, అంతిమ సూర్యుడు కూడా. ఆయన ఆశ్చర్యకరంగా తనకిచ్చిన పదవిలో నింద లేకుండా భార్య భర్తలు జకర్య ఎలిజబెత్తుల వల్లే దేవుని కొరకు సాక్షులుగా నిలబడి మరి భూమి మీద వాళ్ళ యొక్క గ్రామంలో దేవునికి ఒక మందిరాన్ని కూడా నిర్మించారు అంటే అది గొప్ప ధన్యత. చాలా మంది తమకు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వీరైతే తమకున్న సమస్తమును, ఎందుకంటే నిజ క్రైస్తవుడు ఎక్కడ ధనం సమకూర్చుకోవాలంట? శిశు బ్యాంకులో కాదు మేడం,
పరలోకంలో కూర్చుకోవాలి అని. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు దేవుడి దృష్టిలో ఉనికి ప్రేరికలు కనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యారు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం గలవాడు కనుక ఇంకా ఈ సభలో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసు అంగీకరించాలని మనవి చేయొచ్చు. మా ప్రియులకు పెద్దలకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గురువులందరికీ కూడా నా యొక్క తెలియజేస్తున్నాను. ఎంబీఓ సార్ గారికి, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులకు, ముఖ్యంగా ప్రసాద్ సార్ గారికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ కరెస్పాండెంట్గా ఆదేశాలు జారీ చేసినటువంటి మా యొక్క బిషప్ తండ్రుల వారు రైట్ రెవరెండ్ డాక్టర్ పేయాల ప్రసాద్ తల్లి గారు, ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీని భారతి తల్లి గారికి నేను కృతజ్ఞతలను. అంతేకాకుండా వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం ఎంతో ప్రేమించింది. 3 సంవత్సరాల కిందట నేను ఇక్కడ కరెస్పాండెంట్గా నాకు ఆదేశాలు జారీ చేసి ఉంటున్నారు. ఈ ఊరికి వచ్చేటప్పుడు రాకముందే నేను అడిగినాను, ఇక్కడ సార్ ఎవరు, మా గుత్తిలో పనిచేస్తాను కాబట్టి గుత్తివారిని అడిగినా. సార్ చాలా మంచివారమ్మా, మీకేం పోయలేదు, బాడీ బాగా చూసుకుంటారా అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను నాకంటే చిన్నవారేమో అనుకున్నాను. కానీ సార్ చాలా పెద్దవారు, చాలా గౌరవించేటువంటి వారు. మా బాబు పాస్టర్ గారిని నన్ను కూడా అదేవిధంగా ఎంతో గౌరవించేవారు. వస్తానే నాకు చూడండి కాపీ కట్టిన అనేవారు. తర్వాత రిజిస్టర్స్ అన్నీ చూపించేవారు. సార్ ఎందుకు సార్ నాకు నేను ఎందుకంటే చిన్నదాన్ని మీ అనుభవం కూడా నేను ఉంటా, నాకు ఆదేశాలు వచ్చి ఉంటున్నాయి కాబట్టి నేను నా ధర్మం ప్రకారం నేను పనికి చేయాలి కాబట్టి వస్తాను సార్ అంటే, అట్లా లేదమ్మా, మిమ్మల్ని ఇచ్చినారు, మీరు మీ బాధ్యతగా మీరు చూసుకోవడం మీకు మంచిది, నాకు మంచిది అనేటువంటి వారు. అంత మంచి సార్ గారు. అంతేకాకుండా వచ్చినప్పుడంతా కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమగా ఆదరించి ఆహ్వానించి అన్ని విధాలుగా మాకు సహాయం చేసేటువంటి వారు. ముఖ్యంగా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సమ్మర్లో వచ్చేదాన్ని. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ మధ్యలో బండి ఆపుకొని కూలికి తాగి వెళ్ళండి, చాలా ఎండలు ఉన్నాయి, ఎందుకు వచ్చినావమ్మా, ఎండ దగ్గర కూడా అనేవారు. కానీ మా యొక్క పరిస్థితులను బట్టి సంఘంలో పనిచేస్తూ ఉంటాం, మాకు ఎప్పుడు అనుభవం ఉంటే అప్పుడు వస్తాం సార్ అని రిక్వెస్ట్గా చెప్పేదాన్ని. అమ్మ మీ ఇష్టం అమ్మ ఎప్పుడన్నారని. ఆ విధంగా సార్ నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. అదే అమ్మగారు కూడా, మేడం గారు కూడా అంతే, ఇంటికి ఎంతో ప్రేమగా ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు. ఈ సంఘానికి వచ్చినప్పుడు ఆ సంఘం కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిందని చెప్పవచ్చు. సుధాకర్ బాబు గారు ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడ సంఘానికి రావడం, అదేవిధంగా సార్ గారితో నాకు పరిచయం, సార్ గారు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారని బహిర్గతంగా చెప్తున్నాను. అంతేకాకుండా సార్ గారు ఈ యొక్క పదవి విరమణ రావిపోవడం రోజుండగా సార్ గారికి, మేడం గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి జయరామ్ బాబు గారికి నా యొక్క ప్రత్యేకమైన తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ పరిశుద్ధ నామానికి ఈ ప్రత్యేక మరియు వారు నాకుడును దేవుడును అపాత్రమైన నిలబెట్టుకున్న రీతిని బట్టి చూస్తున్నాం. మీ మాటలు నేను పెడుతున్నాను, ధ్యానం చేయాల్సిందిగా సహాయం గురించి నా నోటి మాటలు నాకు తెచ్చాను. మీ దృష్టికి అంగీకారానికి అభివృద్ధి వచ్చిన ఏసీ నామంలో దీనమనస్తు ప్రతిపాడు మమ్మల్ని చేసి సమర్పించుకుంటున్నాం. తండ్రి ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన వారన ఈ ప్రత్యేక స్థలమున మన ప్రియులు మరి 1997 అక్టోబర్ నవంబర్ మాసంలో రాయల్ మిషన్ సొసైటీ కార్పొరేషన్ అనగా సిఎస్ఐ స్కూల్లో టీచర్గా జాయిన్ అయినటువంటి బీజేపీ సార్ గారి మరి మేడం గారిని బట్టి మనం ఈ పదవి విరమణ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ స్థలాలను చేరుటకు దేవతల కృపను ఇచ్చినారు. మరి సభలో ఈ సందర్భాన్ని పురస్కరించి మనం ఆహ్వానించిన ప్రసాద్ సార్ గారికి, వారి కుటుంబానికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గురువర్యులకు, ఎంఈఓ సార్ గారికి, మేడం గారికి, చేరవచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా
మా యొక్క హృదయపూర్వక వందనాలు. చేరవచ్చిన సంఘానికి, సార్ గారి యొక్క స్వీయ భాష అందరికీ కూడా ప్రత్యేకంగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. పూర్తిగా కొన్ని మాటలు నేను మీరు ధ్యానం చేయడానికి చేయాలని ఆశిస్తున్నాను. 103వ సంకీర్తన మనం చదువుకోగలిగిన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా మన జీవితాలలో దేవుడు చేసిన మేళ్లలో దేనిని కూడా మనం మరవకూడదు అని కీర్తనాకారుడు మనకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రత్యేకంగా ఈ 1997వ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఈ స్కూల్ యొక్క మరి ఉపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఈ రోజు వరకు, అనగా 28 సంవత్సరాల 8 మాసముల వరకు మరి దేవుడు అతని నడిపించిన రీతిని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి సార్ గారు, మేడం గారు ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్ధమైన మరి సమయంలో ఇంకొక మాట కూడా మీ దృష్టికి తీసుకెళ్ళాలని ఆశిస్తున్నా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనకు కనబడుతున్నది. ఆ మాట ఏమిటనగా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, ఈ మాట ఎవరు చెప్తున్నారు అన్న మాటను ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్నటువంటి మాట. దేవుడికి చేర్చినటువంటి ప్రార్థన, ఈ ప్రార్థన చెబుతున్నటువంటి మాట ఆకాశం వైపు కన్నులెత్తి మాట్లాడుతున్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. మరి ఈ ప్రత్యేక సమయమున 1997వ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి అప్పటి నుండి ఈ రోజు వరకు మరి సార్ గారు దేవుడు అప్పగించిన బాధ్యతలన్నిటి కూడా సంపూర్తి చేసి దేవుని మహిమపరిచిన వ్యక్తిగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఉద్యోగస్తులు మనం చూస్తున్నాం, సక్రమంగా సమయానికి ఆయా బాధ్యత నిర్వర్తించే విషయంలో సమయ పాలన పాటిస్తూ ఉద్యోగాలు చేసే వాళ్ళు 100 మంది ఉంటే ఎవరు చూస్తారో ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పని నిర్లక్ష్య స్వభావంతో పనులు చేసేటువంటి వాళ్ళు అసలు వారి యొక్క జీవితంలో వారు రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఉద్యోగాలు చేయకుండా మధ్యలోనే ఉద్యోగాలు విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి ఆ రీతిగా కాకుండా దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినటువంటి మరి ప్రసాద్ సార్ గారికి మరి దేవుడు మరి మెండుగా దీవించాలని ఆశిస్తున్నాను. మరి దేవుని ప్రేమను ఎరిగినటువంటి వ్యక్తిగా, క్రీస్తు శిలువ ప్రేమను అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ 28 సంవత్సరాలు, దాదాపు 29 సంవత్సరాలు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. మరి ఈ యొక్క పదవి విరమణ సమయమున మరి ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన సర్వసామాన్యంగా కలుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు మరి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు పదవి విరమణ తర్వాత ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది. మరి ఏమి చేయాలి అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నట్టు మనము ఆ దేవునికి మనలో అప్పగించుకున్నప్పుడు దేవుడే మనలో నడిపిస్తాడు. ఇంకొక మాట నేను చెప్పి నేను ముగించాలని నేను ప్రభువును ఆశిస్తున్నాను. 46వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట రాయబడింది. ఆ మాట నేను మీ దృష్టికి తీసుకుని వచ్చి నేను ముగించాలి అని ప్రభువును నేను ఆశిస్తున్నాను. యెషయా 46వ అధ్యాయం 4వ వచనం, పృథివీ వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసినాను, చక్కబెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. మరి దేవుడు మీకు ఇచ్చుకున్నటువంటి వాగ్దానంగా ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని రక్షించేటువంటి వాడు ఆయనే. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని మీ భవిష్యత్ జీవితము ఆ దేవునికి ఇంతవరకు ఏ విధంగా అయితే దేవునికి మహిమకరంగా దేవుని మహిమపరుస్తూ మీ ఉద్యోగ
పదవి విరమణ ముగించుకున్నారు. అదేవిధంగా భవిష్యత్ జీవితంలో కూడా ఈ శేష జీవితం అంతా కూడా దేవునికి మహిమకరంగా మీ భవిష్యత్ జీవితాన్ని ముందుకు కొనసాగింపచేస్తున్నారని ప్రభుత్వం ఆశిస్తూ ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జయరాజ్ బాబు గారికి ప్రత్యేకంగా తెలియజేసి దేవుడి మాటలు మన వ్యక్తులు దీవించి ఆశీర్వదించడానికి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు బిషప్గా. యాడికి అంటే ఎట్లుంటుందో నాకు తెలియదు. పెద్ద ఊరు మండలం, నువ్వు చేసావో చేయలేవో అది చాలా గట్టి ఊరు, మంచి ఊరు అన్నారు, గట్టి ఊరు అన్నారు. నాకు ఒక ధైర్యం ఏంటంటే మా బంధు ప్రశాసన టీచర్ ఉన్నాడని ఒక ధైర్యం తెచ్చినాడు. అందుకు కానీ సంఘం చాలా మంచిది. ప్రశాసనం నేను చూసినది ఏంటంటే 3 లక్షణాలు 3 సుగుణాలు ఏంటంటే, ఒకటి వివేకవంతుడు, ఎవరితో ఎక్కడ మాట్లాడాలో పెద్ద టాలెంట్ ఆయన. 2 విజ్ఞాని, 3 వినయం. ఈ 3 సుగుణాలు సారగారిలో నేను చూసిన. దేవుడు తన శేష జీవితం అంతట్లో సారగారిని ఆరోగ్యంగా నడిపించిన కాక. మరి వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులను, మండల అధ్యక్షులను, ఎంఈఓ గారిని, హెడ్ మాస్టర్లను, స్కూల్ కరెస్పాండెంట్లను అందరినీ సన్మానం చేస్తారు ప్రసాద్ సార్ గారు. ఈ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓటాన్ని చెప్పిస్తాం. అలాగే దైవ సేవకులు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రప్రదంగా వారికి, తర్వాత నాకు 5 నిమిషాలు ఏమనుకోకుండా టైం ఉంచుకోండి. స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి బుడ్డ దేవదాసు గారు, బుడ్డ ఆశీర్వాదమ్మ గారి కుమారుడు గౌరవనీయులు శ్రీ బుడ్డ జయప్రసాద్ సార్ గారు తల్లి గర్భంలో మొదలుకొని నాయన తన జీవితంలో గొప్ప గౌరవింపదగినటువంటి మరి నాయన మరి స్థానం ఉపాధ్యాయ వృత్తిని మరి దేవాన్ని బిడ్డకు అధ్యక్ష మండలంలో ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన 29 సంవత్సరాల మరి విద్యా జీవితంలో బోధనలో మీ దాసుని మరి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నేను మరి ఇద్దరు మా మేడం గారిని బట్టి కూడా వందనాలు తెలుస్తున్నాం. మేడం దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించి మరి ప్రభావ ఈ పదవి విరమణ మరి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి పెద్దలందరినీ, అభిషేకులందరినీ, బంధువులందరినీ మేము దీవించి ఆశీర్వదించి మరి ప్రభా సార్ గారు శేష జీవితం అంతట్లో ఇశ్రాయేలు కాపరిగా, ఇమ్మానుయేలు దేవుడిగా ఆశీర్వాదాలతో, ఆనందకరమైన జీవితాలతో, మరి దీవెనకరమైనటువంటి బ్రతుకు దినములని కృపాక్షేమములు నీ బిడ్డ అనుభవించినట్లు, పొందినట్లు జీవించిన సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస సకల దీవెనలు దినాన పదవి విరమణ పొందినటువంటి ప్రసాద్ సార్కి మరి సత్యమణికి చేరవలసిన సంఘమంతరికి సదా తోడినట్టు తీర్చి ఆశీర్వదించింది. అతీతమైనది. మరి 1996 సంవత్సరము అక్టోబర్ నెల 28వ తేదీ మరి ఈ పాఠశాల నందు నేను చేయడం జరిగినది. అప్పుడు ఈ పాఠశాల మట్టి మీదగా చిన్నగా ఉండింది. మరి మేము వచ్చిన తర్వాత అంటే చర్చి కమ్ స్కూల్ ఎక్కడ కూడా పల్లెలలో, కేవలము టౌన్లో మాత్రమే చర్చి స్కూల్ సపరేటు, పల్లెలో చర్చి కమ్ స్కూలు. అటువంటి విధానంలో ఉన్నప్పుడు మరి ప్రశాసాల గురించి ప్రశాసాలు చెప్పుకోవడం అంత భావ్యంగా లేదేమో. మరి నేను ప్రప్రదంగా ఫస్ట్ నేను ఎక్కడ చేరాలనుకున్నానంటే కమిటీ వారికి చెప్పడము, సర్జరీనే చేరాలని చెప్పిన. అంటే నాకు యాడికైనా ఊరు తెలియదు. తర్వాత సర్జరీ అంటే మరి మేనేజ్మెంట్ వారు యాడికి అలాట్ చేయడం జరిగినది. అప్పుడు దివాకర్ రెడ్డి బస్సులు ఉన్నాయి. ఒక ఆయన ఒక 5 నిమిషాలు నిశ్శబ్దం చర్చిలో. ఆయన పేరు రంగరాజు అతను, రాబోయే అతను.
రామారావు ఏమంటాడంటే యాడికి వెళ్తావు, యాడికి అంటే ఏంది పా యాడికి వెళ్తావు, నేను టికెట్ ఇస్తా యాడికి అంటే తమాషగా అట్లా మాట్లాడుతూ ఉన్నాను. అంటే యాడికి అనేది నాకు తెలియదు, కానీ బంధుత్వంగా ఉంటుంది. కోనప్పటి వల్ల మా వదిన ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 150 చిన్నేస్తున్నా పెళ్ళేస్తున్నా పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఆ విధంగా నేను ఇక్కడ వచ్చిన తర్వాత యాడికి లేదు తెలుసుకున్నాను. మరి ఇక్కడ కూడా సంఘస్థులు నన్ను బాగా ప్రేమించినారు. అలాగే మరి నా అవసరం ఏంటో మరి దేవుడు ఇక్కడ నిర్ణయించినాడని నేను అనుకున్నాను. సర్జరీలో అంటే సర్జరీలో చాలా పేదవాళ్ళు, ఇంకా బాగుండేదేమో మా స్కూల్, కానీ ఇక్కడ అంతా డబ్బులు ఉన్న వాళ్ళే. కాకపోతే కొన్ని విషయాలలో డబ్బు ఉన్నా కూడా మరి ఎందుకో మరి ఇక ఈ వాతావరణం ఈ విధంగా ఉందంటే, ఈ ఫ్లోరింగ్ ఉందంటే ఆ టైంలోనే నేను నేరమట్టించే ఇద్దరం కలిసి ఆనాడే 26,000 ఖర్చు పెట్టినాం. ఎక్కడ కూడా అటువంటి సమయంలో ఇట్లా లుక్ లేదు ఏ దేవాలయంలో కూడా. మరి యాదికి సంఘానికి దేవుడిచ్చిన వరము మేమని నేను గర్వంగా చెప్తాను. ఈ కాంపౌండ్ వాళ్ళు 16 వారాలు తిరిగిన వారానికి 6 రూపాయలు మాత్రం అట్లా వసూలు చేస్తూ, అంటే సంఘాలు ఇచ్చిన సంఘస్థులు ఇచ్చినారు, నేను నా డబ్బులు వేసుకుని కాంపౌండ్ వాళ్ళు చేసినాము. కిచెన్ సెట్ గవర్నమెంట్ 75,000 ఇచ్చింది, యువకులు కొద్దిగా డబ్బులు ఇచ్చినారు. మళ్ళీ మరి ఆనాడే 23,000 రూపాయలు లెట్రిన్ బాత్రూమ్, ఎవరు లేరు, ప్రసాద్ సారే. అనేక రకాల విధంగా మరి ఈ యొక్క సంఘానికి సేవ చేస్తూ మరి నెలకు దాదాపు 10,000 రూపాయలు ఎక్కించారు ఇంతవరకు. మరి దేవుడు మరి ఎందుకు, కానీ పిల్లలు మటుకు నేను చాలా ప్రేమించిన వాళ్ళకి ఏ అవసరం తల్లిదండ్రులు మా ఇంటి సార్ గారు వివరంగా చెప్పినారు. ఏంటంటే సార్కు నాకు అంత అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నా చరిత్ర అంతా కూడా చెప్పినాడు సారు. నేను గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు, కానీ మన తలంపులు కావు, నీ తలంపులు నా తలంపులు కాదంటాడు దేవుడు. మరి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు నైట్ జరిగినది, ఊర్లో చర్చి పెట్టేసినప్పుడు ఉదయం తిరిగిన రాత్రి అంతా వేలుకొని మళ్ళీ ఉదయం ఊర్లో అన్నం పిలుచుకొని తిరిగితే చివరికి నేను డెడికేషన్ చర్చి లోపల కూడా పోలేకున్నాను. టీషర్ట్లు ఉన్న సార్ గారు వచ్చినప్పుడు కూడా కనీసం ఈ రోజున తృప్తిగా నిద్రపోవడం దేవుడు అనుకుంటే, మా ఫాదర్ వచ్చినాడు పాపం, ఆయన మోషన్స్ అయినాయి. 1 గంటప్పుడు 3 గంటలప్పుడు 4-5 అంటే నాకు నిద్ర లేదన్నమాట. కనీసం ఇప్పుడు నిద్రపోవాలంటే లేదు. అంటే దేవుని ప్రణాళికలో ఏముంది, ఆయన నిద్రపోతాడు. ఆయన ఈ రోజు కూడా మేము కావాల్సినది అంటే నా నీ తరపు నా తరపు నా విధంగా ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా దేవుడు మరి ఇంతవరకు ఆయన గెలిచి ఈ యొక్క నా యొక్క 29 ఏళ్ళ సర్వీసులో తోడి నీడగా నడిపించినందుకు ఆ యొక్క భగవంతునికి వేల వందనాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడికి వచ్చి మా యొక్క అధికారులు అయితేనేమి, గురువులు అయితేనేమి, బంధువులు, శ్రేయభిలాసులు, మరి మా టీచర్స్, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మీరందరూ దేవప్రదం చేస్తుంది కూడా మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇంకొకటి విషయం, ప్రసాద్ సార్ ఎవరైనా కూడా టీచర్ ఏమనేది కాదు. ఎందుకంటే టీచర్ ఏమనంటే మనం బయటికి పోలేము చెప్తున్నాను. ఎక్కడ పోయినా కూడా ఇప్పుడుండే పరిస్థితులలో ఇంకంతే కట్టేస్తుంటే మనం ఏమి వినిపించుకోలేము. కానీ దేవుడు నాకు కట్టేసుకునేది అనేది వినిపించుకునేది ఏంటి. కాబట్టి మరి దేవుడు కూడా మంచి భార్య ఇచ్చాడు. మరి మా యొక్క తండ్రికి 109 సంవత్సరాలు, ఆ కాలంలోనే 4th ఫార్మ్ చదివినాడు. బైబిల్ ఇప్పుడు కూడా నిన్న మోషన్స్ అయిన కూడా సార్ రాత్రి బైబిల్ చదువుతున్నాడు. అంత స్థితిలో ఉన్న కూడా బైబిల్ చదువుతున్నాడు అనమాట. అంటే అది దేవుడు ఇచ్చినటువంటి కృప, అది ఒక వరము. కాబట్టి ఆయన మాదిరి నేను ఉండలేను, అతనే అతనే చదువుతాడు. మరి ఆయనను ఇంకా 120 సంవత్సరాలు మోసే జీవితం లాగా నడిపించాలని యొక్క భగవంతుని ప్రార్థిస్తూ, మరి మీ అందరికీ నా యొక్క మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, మరి మా క్యాండిడేట్ అంటేనేమో ఎక్కడికైనా ఏందయ్యండి క్యాండిడేట్ అంటారు అంటే మా యొక్క సత్యమయ్య నా భార్య, ఇప్పుడు భార్య అంటన్నా, లేకపోతే ఎక్కడికైనా మా క్యాండిడేట్. మరి మీరందరూ కూడా ఈ యొక్క దీన్ని జయప్రదం చేసేందుకు నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు ఈ సమయంలో
స్కూల్ పిల్లలందరూ కేక్ తెచ్చినారు. సార్ కట్ చేశారు. మీ పిల్లలు మీ కేక్ చిన్నపిల్లలు అయిపోతే త్వరగా మీరు పిల్లలు రైట్ రైట్ కట్ చేశారుగా అయిపోయి అడిగి అయిపోతే ఇంకా పెద్దల ప్రోగ్రామ్ సంపాదించుకుంటారు ఇస్తాం. మీరే ఫోటో ఒక మగ పిల్లడు ఒక ఆడపిల్ల సార్ కేక్ తినిపేయండి. అందరూ అయితే కాదులే మన సంత అవుతారు. ఒకరే ఒక మగ పిల్లడు ఒక ఆడపిల్ల ఎవరైనా వినండి. అమ్మాయిలు టీచర్లు కేక్ అంటే ఏమవుతుంది? రైట్ మగ పిల్లడు ఒక ఆడపిల్ల ఎవరి పిల్లలైనా మనకు సంబంధం లే. అయిపోయిందా చదవండి. మీ ఫోటోలు అయిపోయినా మీరంతా పక్క వాడిని జరిగే ప్రోగ్రామ్ ఎట్లుంటుంది అంటే వినండి. దయచేసి ఎవరు లేచి రావద్దు. తప్పండి కూడా అమ్మా సార్ మీరు కూర్చోండి. నేను మీ ఇష్టం. నేనైతే ఆన్సర్ పెట్టలేము. పెద్దలు ఎందుకంటే నేను చెప్పినటువంటి 4 పద్ధతుల ప్రకారం సార్ గారికి సన్మానం. ఎట్లా పడితే అట్లా ఎవరు రావద్దు. నేను లాస్ట్ నువ్వు ఆమె ఒకసారి అప్పుడు రైట్ ఓకే కూర్చోండి. పోండి అనాలి. మీ ఫోటోలే లేదు. మీరు అయిపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఓకే మేడం దగ్గర రండి రెడీ సార్. 1 more అలాగే ఉండండి. ఓకే సార్ రైట్ పాస్టర్ కుమార్. ఓకే సార్ అలాగే ఉండండి. రెడీ సార్. స్మైల్ సార్ స్మైల్. 1 more రైట్ ఓకే సార్. పాస్టర్ సల్మాన్. సార్ క్లోజ్ అండి. త్వరగా రెడీ సార్. స్మైల్. రెడీ అయినా పక్కకు పోవాలన్నా అంతేగా. ఓకే సార్. చాచా పెట్టద్దు. రాయ సల్మనే పాస్టర్ సల్మాన్ ఆయన సత్యమని లేచి ఓకే సార్. ఓకే మేడం. మేడం అట్లనే ఓపెన్ చేయాలి. అట్లనే రెడీ సార్ చూడండి. 1 more అలాగే ఉండండి. ఓకే సార్. రెడీ సార్. మేడం కొద్ది ముందు రండి మేడం. ఓకే రెడీ సార్. 1 more. ఇక్కడ చూడండి. ఓకే ఇద్దరు సంఘటనలు అయిపోతుంది. సాగారు సాగారు రెడీ సార్ చూడండి. మండలానికి సంబంధించినటువంటి అధికారులు ఆఫీసర్లు మొదట, తర్వాత టీచర్లు, హెడ్ మాస్టర్లు, టీచర్లు. చప్పట్లు కొట్టండి. అటువైపు ఇటువైపు నిలబడండి. ఫోటో రెడీ సార్. కొద్ది ముందు రండి. సన్మానం చేయడానికి వచ్చే వాళ్ళు రోడ్డు
అలాగునండి అలాగునండి ఓకే సార్